మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియా దండయాత్ర చేయబోతున్నాడు. ఏకంగా లియో మూవీతో నార్త్ లో కూడా పోటీ పడబోతున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో ప్రచారాన్ని మొదలు పెట్టేశాడు. మరి నిఖిల్, అడవిశేష్, రిషబ్ శెట్టికి ఎదురైన వెల్కమే తనకి కూడా దక్కుతుందా? మొదటి పాన్ ఇండియా ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? ఇంతకీ నార్త్ మార్కెట్ సర్కిల్లో ఈ మూవీ మీద జరుగుతున్న చర్చ ఏంటి? టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా లెవెల్లో దసరాకు రానుంది. సౌత్ నుంచి నార్త్ వరకు రవితేజ అండ్ కో ప్రమోషన్ షురూ చేశారు కూడా. అయితే పాన్ ఇండియా లెవెల్లో లార్జర్ దాన్ లైఫ్ మూవీస్కే కాదు, కంటెంట్ యూనిక్ గా ఉంటే స్మాల్ స్కేల్ మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసే ఛాన్స్ ఉంది. ఆ హోప్ తోనే మాస్ మహారాజా నార్త్ కి నడకలు పెట్టాడు. రవితేజ మాస్ మహారాజాగా తెలుగులోనే కాదు నార్త్ లో కూడా వెలిగిపోతున్నాడు. కారణం తన తెలుగు హిట్ మూవీస్ హిందీలో డబ్బై యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని సొంతం చేసుకోవటం. అలా ఆల్రెడీ రవితేజ నార్త్ జనాలకు దగ్గరయ్యాడు. కాబట్టి నార్త్ బెల్ట్ లో తన సినిమా ప్రమోషన్ ఏమాత్రం వర్కౌట్ అయినా అక్కడి ఆడియన్స్ ని రీచ్ అవటం పెద్ద కష్టమేం కాదు. కార్తికేయ 2 కంటెంట్ కనెక్ట్ కావడంతో నార్త్ లో కూడా వసూళ్ల వరదొచ్చింది. మేజర్ మూవీకి అలానే కలిసొచ్చింది. ఇక కాంతారా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవేవి 100 కోట్లు పెట్టి తీసిన లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ కాదు. అయినా పాన్ ఇండియా లెవెల్లో ఊపేశాయి. మిగతా సినిమాలకు ఆశలు పెంచాయి. రవితేజ కిక్ మూవీ నుంచే నార్త్ లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కిక్ హిందీలో రీమేక్ అయినా తెలుగు వర్షన్ హిందీ డబ్బింగ్ సినిమాకు యూట్యూబ్ లో ఓ రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. అదే కాదు, టాలీవుడ్ లో ఆడని రవితేజ మూవీస్ డబ్బింగ్ రూపంలో యూట్యూబ్ లో కూడా సందడి చేశాయి. కాబట్టి టైగర్ నాగేశ్వరరావు హిందీ జర్నీకి పెద్దగా ఇబ్బందులేమీ రాకపోవచ్చు అంటున్నారు. దసరాకు పాన్ ఇండియా లెవెల్లో తమిళ మూవీ లియో రాబోతోంది. విజయ్ కి కూడా డబ్బింగ్ మూవీస్ పుణ్యమాని నార్త్ లో గుర్తింపు ఉంది. విక్రమ్ తీసిన లోకేష్ మేకింగ్ లో వస్తోంది కాబట్టి లియోకి నార్త్ లో కూడా క్రేజ్ ఉంది. సో తెలుగులో భగవంత్ కేసరి, తమిళ్, హిందీలో లియోతో పోటీపడి టైగర్ నాగేశ్వరరావు ఈ దసరాకు బాక్స్ ఆఫీస్ లో చెమటోడ్చాల్సి ఉంది.